నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను ఝాన్సీ. ఇవాళ మనం హబ్సిగూడ మెయిన్ రోడ్‌లో లొకేటెడ్ అయి ఉన్న, అలాగే ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్‌కి దగ్గరలో లొకేటెడ్ అయి ఉన్న డాక్టర్ ఎస్. ధీరజ్ కుమార్ పెయిన్ రిలీఫ్ వెల్‌నెస్ సెంటర్‌కైతే వచ్చేసాం. ఇక్కడ డాక్టర్ ధీరజ్ కుమార్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో జాయింట్ పెయిన్స్ అనేవి నార్మల్‌గా అయిపోయాయి. అంటే హుహు. వయసుతో సంబంధం లేకుండా జాయింట్ పెయిన్స్ అయితే వస్తున్నాయి. అండ్ జాయింట్ పెయిన్స్ వచ్చిన ప్రతి వారు భయపడేది ఏంటి అంటే, సర్జరీస్ చేసేసి ఎక్కడ మేము నడవకుండా అవ్వలేము, అలాంటి పరిస్థితులు ఎక్కడొస్తాయని సర్జరీకే భయపడుతున్నారు. హ్మ్. అలాంటి టైంలో ఇప్పుడు మనం పీఆర్‌పీ అనే ట్రీట్మెంట్ అయితే విన్నాము. హ్మ్. దాని గురించి తెలియని వాళ్ళ కోసం కొంచెం క్లియర్‌గా ఎలాబొరేట్ చేయండి సార్. యెస్. సో, జాయింట్‌లో ఆర్థరైటిస్ ఉన్నా గాని, అంటే ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా ఆర్ డీజనరేటివ్ కండిషన్స్, హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళలో గాని, కార్టిలేజ్ అరుగుదల వచ్చిన దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. హ్మ్. అదే జాయింట్ పెయిన్స్ లైక్ వాళ్ళకి చికెన్ గున్యా వచ్చినా, డెంగ్యూ ఫీవర్ వచ్చినా, వాళ్ళకి జాయింట్ ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ వస్తుంది. దాన్ని హ్మ్. ఆర్థరైటిస్ యొక్క లక్షణాలుంటాయి. హ్మ్. సో, అదే కాకుండా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, కీళ్ళవాతం, సోరియాసిక్ ఆర్థరైటిస్, వీటన్నిటికి కూడా జాయింట్ పెయిన్స్ అంటాం. హ్మ్. బట్ అందరికీ పీఆర్‌పీ పనిచేస్తుందంటే దానంతా కరెక్ట్ కాదు. ఓకే. ఓన్లీ జాయింట్ యొక్క అరుగుదల, జాయింట్‌లో డ్యామేజ్ అయిందా ఆర్ ఇన్‌ఫ్లమేషన్ కొంతవరకు ఉంటే, దాన్ని అండర్‌లైయింగ్ రూట్ కాజ్ నుంచి కరెక్ట్ చేసే విధానమే పీఆర్‌పీ యొక్క మెయిన్ యూజ్. సో, ఓకే. పీఆర్‌పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఓకే. సో, బ్లడ్‌లో కొన్ని బ్లడ్ సెల్స్ ఉంటాయి. లైక్ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. వీటితో యెస్. పాటు ప్లాస్మా ఉంటుంది. సో, వీటిలోంచి బ్లడ్‌లోంచి కలెక్ట్ చేసుకొని, ఫిల్టర్ చేసుకున్న సెల్స్ ప్లేట్లెట్స్ ఉంటాయి. హ్మ్. సో, ప్లేట్లెట్స్‌లో ముఖ్య యూజ్ ఏంటంటే హీలింగ్ యూజ్ అవుతుంది. ఓకే. సో, మనకి సపోజ్ ఒక కట్ అయింది, ఇన్సిషన్ అయింది, చిన్న వూండ్ అయింది. సో, అది మళ్ళీ స్కిన్‌గా నార్మల్‌గా హీల్ అయ్యి, గ్రాన్యులేషన్ అయ్యి, నార్మల్ స్కిన్ లాగా ఫార్మ్ అవ్వాలంటే హ్మ్. దానికి యూజ్ అయ్యేదే ప్లేట్లెట్స్. యాహ్! ప్లేట్లెట్స్‌లో ముఖ్య ఆహ్, సారీ. సో, ప్లేట్లెట్స్‌లో ఉండే కణాలేందంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే. గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సంట్రేట్ అని ఉంటుంది. హ్మ్. సో, ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ మళ్ళీ హీల్ అవుతుంది. ఓకే. సపోజ్ ఒక వూండ్ అయింది, ఇంజ్యూర్ అయింది, పడ్డారు. సో, అది హీల్ అవ్వాలంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాలి. అవును. సో, ఇలాంటి గ్రోత్ ఫ్యాక్టర్సే మనకి డ్యామేజ్ అయిన పార్ట్, అంటే కార్టిలేజ్ అరిగినా గానీ హ్మ్. ఆర్ డ్యామేజ్ అయిన మెనిస్కస్ గానీ, లిగమెంట్స్ గానీ, టెండాన్స్ గానీ, ఆ డ్యామేజ్ అయిన చోట గనుక మనం ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ అక్కడ హీల్ అవుతుంది. ఓకే. సో, కార్టిలేజ్ కావాల్సిన మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ అవుతుంది. సో, హీల్ అయిన పార్ట్‌ని మళ్ళీ రీమోడల్ అవుతుంది. సో, ఎప్పుడైతే కార్టిలేజ్ అనేది మళ్ళీ తిరిగి ఫార్మ్ అయిపోతుందో, దానికి మనం పెయిన్ తగ్గడం, జాయింట్ ఫ్రీ అవ్వడం, జాయింట్ పెయిన్ నుంచి కూడా బయటపడతారు. ఓకే. మరి ఈ థెరపీ తర్వాత అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాహ్! డెఫినైట్‌లీ. అంటే వయసుతో వచ్చిన అరుగుదల, ఆస్టియో ఆర్థరైటిస్ అలాంటివి ఉంటే మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే మనం చేసేది కార్టిలేజ్‌ని ఒక చాలా రీమోడల్ చేసేసి అండ్ ఒకప్పుడులాగా 10, 15 ఇయర్స్ ఓల్డ్ జాయింట్ లాగా మారిపోదు. ఓకే. ఉన్న కార్టిలేజ్ రిపేర్ అవుతుంది. ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, కాంట్రా ప్రొటెక్టివ్. అంటే మనకి వయసు పెరుగుతున్న కొద్దీ కార్టిలేజ్ అనేది మళ్ళీ డ్యామేజ్ అయిపోతూనే ఉంటుంది. నార్మల్‌గా ఏజ్ బట్టి యెస్. తగ్గుతూనే ఉంటుంది. ఆ ఓకే. డ్యామేజ్ లెవెల్స్‌ని డిలే చేస్తుంది. ఓకే. సో, ప్రోగ్రెస్ అయ్యే కార్టిలేజ్ డ్యామేజ్‌ని డిలే చేయడం. ఓకే. సో, 10 ఇయర్స్‌లో అరగాల్సిన కార్టిలేజ్‌ని మనం 15 ఇయర్స్‌కి అలాగా మనము పోస్ట్‌పోన్ చేసుకుంటాం. ఓకే. సో, ఈ విధంగా సింగిల్ సెషన్ అలాగా ఉండదు ఓకే. పీఆర్‌పీ అనేది. ఓకే. ఆల్‌వేస్ ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఉంటుంది. ఓకే. సో, ఒకసారి కార్టిలేజ్ ఒకసారి కార్టిలేజ్ ఫార్మ్ అయింది. హ్మ్. మళ్ళీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో, ఇయర్‌లీ వన్స్ బూస్టర్ డోస్ లాగా మనం పీఆర్‌పీ గనుక తీసుకుంటే ఉన్న జాయింట్ ఏదైతే చేంజెస్ ఉందో దాన్ని అలాగా మెయింటైన్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో, పీఆర్‌పీ ఒక్కటే సొల్యూషన్ కాదు. పీఆర్‌పీ చేసుకున్నాక కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హ్మ్. సో, పీఆర్‌పీ చేసే విధానం. హ్మ్. సో, ఎలాగ ఇంజెక్షన్ చేస్తున్నాం? ఎంత క్వాలిటీ ఆఫ్ బ్లడ్ తీసుకుంటాం? దాన్ని ల్యాబ్‌లో ఎలా ప్రాసెస్ చేస్తున్నాం? హ్మ్. సో, తీసుకున్న బ్లడ్‌లో ఉన్న పేషెంట్‌కి పీఆర్‌పీ పనిచేస్తుందా లేదా? అంటే పేషెంట్ యొక్క కోమార్బిడ్ కండిషన్స్, అన్‌కంట్రోల్డ్ షుగర్స్, డయాబెటిస్ ఉన్నా ఆర్ క్యాన్సర్ థెరపీలో ఉన్న, ప్లేట్‌లెస్ డిస్‌ఫంక్షన్ చేసే మెడిసిన్స్ అయినా వాడుతున్నా గానీ పీఆర్‌పీ క్వాలిటీ సరిగ్గా రాదు. హ్మ్. అండ్ తీసుకోవాల్సిన బ్లడ్ క్వాంటిటీ, అంటే 20 ఎంఎల్ టు 40 ఎంఎల్ బ్లడ్ తీసుకుంటేనే అట్‌లీస్ట్ 5-10 టైమ్స్ కాన్సంట్రేషన్ ప్లేట్లెట్స్ అనేది మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో, 5 ఎంఎల్‌లో ఎంతో 6 ఎంఎల్ తీసుకుని దాంట్లో నుంచి పీఆర్‌పీ రాదు. ఓన్లీ ప్లాస్మా ఒకటే వస్తుంది. ఓకే. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోటి మనకి క్వాలిటీ ఆఫ్ మన ఔట్‌కమ్ గూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే.
మరి పిఆర్పి అనే థెరపీ ఏదైతే ఉందో అది లాస్ట్ ఆప్షన్‌గా పరిగణించొచ్చా? లేకపోతే ఈ సర్జరీస్ ఇవన్నీ ఎందుకు అని ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఫస్ట్ ఆప్షన్‌గానే తీసుకోవచ్చంటారా? ఆప్షన్ వేరు. మనకి ఏది ఉపయోగపడుతుందో అది చేసుకోవాలి. ఓకే. సో అకార్డింగ్ టు నీడ్. యాహ్! సర్జరీ పేషెంట్‌కి అంటే మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయి బోన్ టు బోన్ రబ్ అవుతున్న వాళ్ళకి మనం ఏదో ఒక ఆశ చూపించి పీఆర్‌పీ చేస్తే తగ్గిపోతుందనడం అంత మంచిది కాదు. ఓకే. ఎందుకంటే సర్జరీ ఉపయోగం సర్జరీయే ఉంటుంది. ఓకే. సర్జరీలో మనకి పూర్తిగా డ్యామేజ్ అయ్యి, కాళ్ళు వంకరైపోయి, నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు సర్జరీ అనేది చాలా బెస్ట్ సొల్యూషన్. ఓకే. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు, లేదు 50 ఇయర్స్ కంటే తక్కువున్నారు, ఆర్ వాళ్ళకి మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బైపాస్ జరగడము, పక్షవాతం రావడము, ఆర్ న్యూరలాజికల్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళకి సర్జరీ ఫిట్‌నెస్ లేని వాళ్ళకి పీఆర్‌పీ కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఎవరికైతే తక్కువ ఏజ్‌లో ఉన్నారో 40 ఇయర్స్ ఆర్ లెస్ థాన్ 50 ఇయర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువగా పెయిన్ ఉంది. సో, సర్జరీ పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోవడం కోసం, జాయింట్ రీమోడలింగ్ కోసం పీఆర్‌పీ యూజ్ అవుతుంది. అలా అని చెప్పి సర్జరీ ఇండికేషన్ వేరు, పీఆర్‌పీ ఇండికేషన్ వేరు. ఓకే. ఎర్లీగా మనకి పెయిన్ డిటెక్ట్ అయ్యి దానికి కనుక మనం ట్రీట్మెంట్ చేసుకోవాలంటే పీఆర్‌పీ అనేది బెస్ట్ సొల్యూషన్. ఎండ్ స్టేజ్‌లో వచ్చింది అంటే 55 ఆర్ 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి కాళ్ళు మొత్తం అరిగిపోవడం, బోన్ టు బోన్ రబ్ అవ్వడం, కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోతే పీఆర్‌పీ అనేది అంతగా పనిచేయదు. ఓకే. మేబీ తాత్కాలికంగా 3-6 మంత్స్ కొంచెం లూబ్రికేషన్ అవ్వడానికి, న్యూట్రిషన్ కొంచెం జాయింట్‌లో ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి, మేబీ ఒక 6 మంత్స్ సర్జరీని పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోవడానికి మాత్రమే కొంతవరకు పీఆర్‌పీ సహాయం పడుతుంది. బట్ పీఆర్‌పీ యూజ్ వేరు, సర్జరీ యూజ్ వేరు. ఓకే. మరి పిఆర్పి థెరపీ పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? అలాగే ఎంత టైం పడుతుంది? అలాగే హ్మ్. డిశ్చార్జ్ అవ్వడానికి కూడా ఎంత టైం పడుతుంది? సో, మొత్తం టైమ్ 1 అవర్‌లో అయిపోతుంది 1 పీఆర్‌పీ. అవర్‌లో ఫినిష్ యెస్. అయిపోతుంది. సో, ఓకే. ఎందుకు అంటే బ్లడ్ తీసుకొని కలెక్షన్ చేసుకున్నాక దాన్ని ప్రాసెసింగ్‌కి 45 మినిట్స్ వరకు పడుతుంది. ఓకే. సో, దానిలో ప్లేట్లెట్స్ సెపరేషన్ గాని, సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్ ఉంటుంది. మేబీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. అది అయిపోయాక దెన్ ట్రీట్మెంట్‌లో ఇంజెక్షన్ చేసే ఉంటుంది. అది బ్లైండ్‌గా ఎక్స్‌పీరియన్స్ హ్యాండ్స్ ఉన్నవాళ్ళు బ్లైండ్‌గా చేస్తారు. పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు గాని ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాత్రం ఎక్స్‌రే గాని ఆర్ అల్ట్రాసౌండ్ సహాయంతోటి ప్రిసైజ్డ్‌గా జాయింట్‌లోకెళ్తుందా? నీడిల్ ఎంత డెప్త్‌లో ఉంది? మనం ఇచ్చిన సొల్యూషన్ జాయింట్‌లోకెళ్తుందా లేదా చెక్ చేసుకోవడానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం కోసం ఇమేజ్ గైడెన్స్ వాడుతుంటాం. మన సెంటర్‌లో మనం వాడేది అల్ట్రాసౌండ్ రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం. ఓకే. సో, స్టడీస్ వైస్‌లో కూడా బ్లైండ్‌గా చేసిన ఇంజెక్షన్స్‌కి 65% సక్సెస్ రేట్ ఉంటే, మనం ఇమేజ్ గైడెన్స్ ద్వారా ఫ్లోరోస్కోపీ గాని, ఎక్స్‌రే విజన్ ద్వారా చేసుకుంటే 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే. సో, ఆ 95% మందికి మాత్రం చాలా మంచి రిజల్టే వస్తుంది. ఎందుకంటే ఇది ప్రిసైజ్డ్‌గా ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్ ఇది? జస్ట్ ఒక చీమ కుట్టినట్టు ఉంటుంది. జస్ట్ చిన్న మత్తు ఉంటుంది. ఓకే. లోకల్ అనస్థీషియా ఇచ్చినాక మొద్దు బారినాక అప్పుడు లోపలికి ఇంజెక్షన్ చేయడం. అండ్ ఒక 1 అవర్‌లో డిశ్చార్జ్ చేసుకోవచ్చు. పీఆర్‌పీ చేసుకున్నాక కొన్ని కొన్ని జాగ్రత్తలుంటాయి. ఓకే. సో, ఎలాగంటే ఒక 2 ఆర్ 3 డేస్ మనకు రెస్ట్‌లో ఉండాలి. ఓకే. ఎక్కువగా కంప్లీట్‌గా బెడ్ యాక్టివిటీ రెస్ట్. కంప్లీట్ బెడ్ రెస్ట్ కాదు. జస్ట్ సొంత పనులు చేసుకునే విధంగా ఉంటే ఓకే. సరిపోతుంది. ఓకే. ఇంకా కొంచెం హాట్ ప్యాక్ హ్మ్. జాయింట్ చుట్టూ పెట్టడం. హ్మ్. పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడొద్దు. ఓకే. పెయిన్ ఓకే. కిల్లర్స్ ఎప్పుడైనా పీఆర్‌పీ అయ్యాక వాడితే దాని పీఆర్‌పీ ఎఫెక్ట్ పోతుంది. ఓకే. సో, పెయిన్ కిల్లర్స్ మాత్రం అస్సలు వాడొద్దు. ఓకే. అండ్ ఒక 1 వీక్ అయ్యాక ఎక్సర్‌సైజెస్ చేయడం. ఓకే. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా పాటించాలి. ఓకే. పీఆర్‌పీ చేసుకున్నాక 1 ఆర్ 2 డేస్ కొంచెం పెయిన్ ఆర్ సల్పరం లాగా కొంచెం ఉంటుంది. సో, క్వైట్ నార్మలే. సో, అచ్చా! అటువంటి చేసేటప్పుడు చీమ కుట్టినట్టుగా ఉంటుంది గానీ, ఒక 2 డేస్ తర్వాత కొంచెం పెయిన్ కొంచెం బాగా పెయిన్ స్టార్ట్ తెలుస్తుంది. అవుతుంది. ఎందుకంటే లోపల ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ హ్మ్. అయ్యి హ్మ్. హీలింగ్ ప్రాసెస్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో, ఓకే. ఎప్పుడైతే ఆ ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిందో కొంచెం ఇన్‌ఫ్లమేషన్ ఆర్ కొంచెం పెయిన్ లాగా వచ్చి తగ్గిపోతుంది. అది నార్మల్ ఫినామినన్. ఓకే సార్. మరి ఈ పీఆర్‌పీ థెరపీ ఏదైతే ఉందో ఇది అఫోర్డబులే అంటారా? మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఎక్కువ కాస్ట్‌లీ అని అంటారా? యాహ్! వెరీ మచ్ అఫోర్డబుల్ అండి. లైక్ సర్జరీతో పోలిస్తే మేబీ ఒక 10% ఆఫ్ సర్జికల్ చార్జెస్‌లో ఉంటాయి. ఓకే సార్. దీన్ దీనివల్ల అంటే ఇప్పుడు సర్జరీస్‌కి మనకు తెలిసిందే అసలు ఎక్కువగా ఎక్కడికి తిరగొద్దు, చేయొద్దు అంటే హ్మ్. చాలా మటుకు అందరికి ఐడియా ఉంటది. ఇప్పుడు హ్మ్. ఊళ్ళో విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఐడియా ఉంటది. మరి పీఆర్‌పీ థెరపీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్‌గా పైగా సైడ్ ఎఫెక్ట్స్
చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ కే భయపడతారు. ఏది చూయించుకోవాలన్నా గానీ ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్సే. తీసుకుంటే ఏమైద్ది అని. సో, ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కొంచెం చెప్పండి సార్. సో, పీఆర్‌పీ అనేది ఏదో బయట దొరికే మందు ఏం కాదు. తన పేషెంట్ యొక్క సొంత బ్లడ్‌లోంచి తీసుకున్న సెల్సే మళ్ళీ ఇంజెక్షన్ చేయడం. సో, తన బ్లడ్డే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్ గాని అట్లాంటిదేముండదు. చాలా సేఫ్, ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ గూడా ఉంటుంది. సో, ఎటువంటి భయం, చింత లేకుండా ధైర్యంగా పీఆర్‌పీ చేసుకోవచ్చు. ఓకే సార్. పీఆర్‌పీ థెరపీ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. చూసారు గదా! పీఆర్‌పీ థెరపీ ఏదైతే ఉందో జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్న వారు, అలాగే మొత్తం అరుగుదల అయిపోయి పీఆర్‌పీ తీసుకోండి అనంటే అది కరెక్ట్ కాదని డాక్టర్ గారే చెప్తున్నారు. కొంచెం గనుక మీకు జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయితే గనుక, ఒక సర్టెన్ స్టేజ్ వరకు వచ్చింది అని డాక్టర్లు ఇచ్చే నిర్ధారణ అయితే గనుక, మీరు ఒకసారి నేను చెప్పినట్టుగా డాక్టర్ ధీరజ్ గారిని సంప్రదించినట్టయితే, ఆయన మీకు చెక్ చేసి మీకు ఏది సూటబుల్ అవుతది. ఒకవేళ పీఆర్‌పీ థెరపీయే కరెక్ట్ సూటబుల్ అంటే, దాన్ని ఎలా చేయాలి, ప్రాసెస్ ఎలా చేయాలి అని కూడా చాలా చక్కగా వివరించారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.